షాట్ తీసుకోవాల్సిందని తెలుసు. అందులో ఏది కావాలో అది మాత్రం ఓకే చేస్తారు. ఇంకా మిగిలిందంతా ఇదే, నేను నవ్వు ఉంటాను, తన నవ్వు ఉంటుంది. సో బట్ ఆన్ షాట్ అని వస్తున్నప్పుడు కొంచెం సీరియస్ గా చేస్తాం. అంటే ఒక 2-3 టేక్ తర్వాత అయినా కొంచెం ఒకటైనా ఓకే అయి ఉంటుంది. అయితే మరి మీ రిషి హీరో అయిపోయాడు, మరి మేము వసుని ఎప్పుడు హీరోయిన్ కింద చూడబోతున్నాం తెలుగు ఇండస్ట్రీలో ఆర్ కన్నడ ఇండస్ట్రీలో? చూద్దాం, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు కదా మేము చూడమని చెప్పి, బట్ మీకు చూసి వేరే వాళ్ళు ఇలా ఫ్యాన్ క్లబ్ నుంచి పంపిస్తున్నప్పుడు, లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఇప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే రిషి అనేది అక్కడ హార్ట్ థ్రోబ్ ఆఫ్ అమ్మాయిలు, అలాగే వసు అనేది హార్ట్ థ్రోబ్ ఆఫ్ అబ్బాయిలు. సో మరి మీ ఇద్దరు డిస్కషన్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు పంపించిన వాటి మీద మీ కామెంట్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ కమెంట్స్ ఏం చేసుకోము మనం, అంటే బట్ పాజిటివ్ గా అదే అంటున్నా, చేసుకోలేదు అంతగా చేసుకోము యాక్చువల్లీ. అంటే ఏంటంటే తెలుసు షూటింగ్ కి నా ఫ్యాన్స్ వస్తుంటారు, తన ఫ్యాన్స్ వస్తుంటారు, చూడాలని అనుకుంటా ఇద్దరు కలిపి ఫ్యాన్స్ వస్తుంటారు. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇద్దరు కలిసి ఫ్యాన్ బేస్, సీరియల్ కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో అలా ఫ్యాన్ బేస్ అనేది డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడు సాయి కిరణ్ గారు చెప్పారు ఒకసారి, వీళ్ళిద్దరూ ఉంటే కనుక సెట్స్ లో మా వల్ల కాదబ్బా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చెప్పి. అలాగే ఇంతకు ముందు మా జగతి గారు కూడా అన్నారు. సో మరి మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది? వాళ్ళందరూ అలా ఫ్రస్ట్రేట్ అవుతుంటే మీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ మధ్య కెమిస్ట్రీని చూసి చేసేది యాక్చువల్లీ నార్మల్ గా మేము చేసుకుంటూ ఉంటాం, స్లోలీగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము. చూడు ఇలా చేసాడు కదా, అలా చేసాడని అలా ఇన్వాల్వ్ చేస్తాను కానీ బట్ నాకేం అంత అలా అనిపించలేదు. బట్ గొడవ ఎక్కువగానే అంటే మనం చేస్తున్నది గొడవ కూడా అనిపించదు. అంటే ఏంటంటే నేను ఉన్నది ఎట్లా, నేనే కరెక్ట్, నేను ఉంటా, తను కూడా అట్టనే ఉంటుంది. సో అవతలికి అది కొంచెం గొడవ చేస్తున్నారు అనుకుంటారేమో, కానీ అది గొడవ కాదేమో. బట్ అయితే ఈ సీరియల్ లో విలన్ కింద ఉన్న సంగీత గారు మీరేంటి స్విగ్గీ ఆర్డర్స్ విపరీతంగా పెట్టేస్తారంట, దాని మీద రీసెర్చ్ చేస్తారంట. మరి మీకు ఎప్పుడన్నా మీకేమన్నా షేర్ చేశారా లైఫ్ లో? అలాంటి కాదు, ఇది అబద్ధం. కేక్ కూడా ఇవ్వలేదు నాకు. లేదు, చాలా అబద్ధము. రిషి, ఇది చెప్తాను, రిషి నెవర్ షేర్స్ ఫుడ్, ఓకేనా? నేను షేర్ చేసి నేను అందరికి ఆర్డర్ చేసి తిని అబ్బా చాలా ఇంకేం వేస్ట్ రూమ్ లో లేదు, రూమ్ లో ఎవరెవరు ఉంటారో అందరితో నేను ఆర్డర్ చేసి అందరూ కలిసి తింటాం. ఈయన ఎక్కడో ఉంటాడు. అయ్యో నేను లేదు, అబద్ధం మాట్లాడుతున్నాను, ఎవరు నమ్మకండి. తను ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ నాకు సంబంధమే ఉండదు, అట్లాంటి ఐటమ్స్ చేసుకుంటుంది. అండ్ నేను చేసుకున్న ఐటమ్ తను తినదు. నేను పక్కా నాటి స్టైల్. అంటే చికెన్ లో కూడా నాకు ఏదైనా స్వీట్ గా ఉండాలి. అంటే స్వీట్ ఆ స్వీట్ కాదు, నాకు కారం ఉండకూడదు. ఆయన చాలా స్వీట్ అండి, అందుకే అలాంటి స్వీట్ అన్ని ఆర్డర్ చేసుకుంటుంటాడు. పప్పుతో చికెన్ కానీ ఇంకా వేరే ఏదైనా కూర అన్ని మిక్స్ చేసి దాంతో ఇంకా ఇంత పెరిగేసి కలిసి తినడం. నేను అందుకే చెప్తుంటా, ఏమంటే లోపల మిక్స్ అయిపోతుంది, ఇక్కడే మిక్స్ చేసుకొని తింటారంటాడు. టేస్ట్ అనేది నాలుగ మీద ఉంటుంది కదా, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు అని. అండ్ నేను యాక్చువల్లీ ఐ డోంట్ ఈట్ ఫుడ్, ఐ హంట్ ఫుడ్ అని చెప్తుంటుంటా. సో అంటే తింటున్నప్పుడు ప్లేట్ లో అన్ని కలిపి అలా కొడుతుంటే అది టేస్ట్ వేరే, అసలు అలా తినాలి యాక్చువల్లీ. బట్ అతనికి స్వీట్ టూత్ అనమాట, సో హీ కాంట్ ఈట్ స్పైసీ. కొంచెం అయితే కూడా ఓ అంటాడు అలా. మొత్తానికి అయితే ఎన్నాళ్ళు ఇంతకాలం మమ్మల్ని అలరించారు, ఫైనల్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నది చాలా బాధగా ఉంది. బట్ ఎంతకాలం మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్. మళ్ళీ ఒక మెగా హిట్ సీరియల్తో మిమ్మల్ని చూస్తామని ఆశిస్తున్నాం. సో ఎనీహౌ ద హిట్ పేర్ ఆఫ్ రిషిధార, స్టార్మా రిషిధారాకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఆడియన్స్ కి కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇన్ని సంవత్సరం హిట్ పేరు అని చేసింది మీరు. రోజు చూసిన బోరు అనిపించకుండా మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ హిట్ పేరు అనేది ఎప్పుడు తెలుగు ఆడియన్స్ మనసులో మిగిలిపోతుంది అనేది నా నమ్మకం, అది అలాగే ఉండని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. చేస్తూ ఉండండి, మేము ఇలాగే ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఎన్టీవీ. థ్యాంక్ యూ సో మచ్.